పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చుని చిన్నతనంలోనే ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఆర్ట్లు వేస్తూ ప్రముఖ రాజకీయ నాయకుల పెయింటింగ్ వేసేవారు. అప్పట్లో విద్యాశాఖ మంత్రి కన్నం రామచంద్రరావు లాంటి వారి ఫోటోలు ఆర్టిస్టు వేసిన ఎవరూ గుర్తించలేదని సైరా మీడియాతో తెలిపిన అనురాధ అనే ఉపాధ్యాయురాలు. బనారస్ చీరను రెగ్జిన్ పై అద్భుతంగా కళావృత్తికి గుర్తింపు తెచ్చే విధంగా 2 కలర్లతో నెలిన్ బ్లూ కలర్, రెడ్ కలర్ తో 7 మీటర్ల శారీ డిజైన్ గా వేసి ఆల్ ఇండియాలో 35 పైగా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన అనురాధ అనే ఉపాధ్యాయురాలు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దగోపులాపురం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో ఎలాగైనా అందరికీ గుర్తుండేలా ఏదైనా చేయాలన్న తపనతో 7 మీటర్ల రెగ్జిన్ సీట్ పై 2 కలర్లతో కళాత్మకంగా ఉండే విధంగా తీర్చిదిద్దారు ఉపాధ్యాయురాలు అనురాధ. ప్రతిరోజు 4 గంటలు ప్రత్యేకించి బనారస్ శారీపై పెయింటింగ్ వేస్తూ 90 రోజుల్లో పూర్తి చేసి కళా వృత్తికి పేరు తెచ్చింది ఈ ఉపాధ్యాయురాలు. మాస్ వరల్డ్ కంటెస్ట్ ఈ బనారస్ శారీ ఎంపికైంది. వర్కింగ్ ప్లేస్ మునిపల్లి మండల్ పెద్దగోపులారం విలేజ్ సార్. నేను ఎస్జిటి టీచర్ను. చాలామంది నన్ను ఆర్ట్ టీచర్ అనుకుంటారు బయట, కాకపోతే నేను ఎస్జిటి టీచర్ సార్. నాకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ. శారీ పెయింటింగ్ గురించి తెలుసుకొని నన్ను కలవడానికి వచ్చిన మీడియా మిత్రులకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అయితే నేను శారీ పెయింటింగ్ అనేది 7 మీటర్స్ రెగ్జిన్ షీట్ తీసుకొని దానిపైన బ్లూ అండ్ గోల్డెన్ కలర్ ఈ 2 కలర్స్ యూస్ చేస్తూ ఒక బనారస్ శారీని నేను ప్రిపేర్ చేయడం జరిగింది సార్. దీనికి డైలీ 4 అవర్స్ యూస్ చేయడం జరిగింది. అలా 90 డేస్ చేశాను. ఎగ్జాక్ట్గా 360 డేస్లో ఇది కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి గాను నాకు 35 వరల్డ్ రికార్డ్స్ రావడం జరిగింది. ఇది దీన్ని మనము ఆ శారీని రెప్లికా శారీ అని కూడా అనొచ్చు. అంటే యాజ్ ఇట్ ఈస్గా నా దగ్గర ఉన్న బనారస్ శారీని నేను శారీ లాగా పెయింట్ చేశాను. సో ఇది రెప్లికా శారీగా కూడా దీన్ని గుర్తించవచ్చు. నాకు దార్ల నాగేశ్వరరావు గారని రెప్లికా ఆర్టిస్ట్ సార్. తను నా గురించి తెలుసుకొని నా గురించి ఒక స్టోరీ రాయాలని తను స్వయం సందర్శన అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. సారే వచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారనమాట. అలా సార్ టార్గెట్ 123. అయితే అప్పటికే సార్ది టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నా గురించి తెలిసింది. అయినా సరే నేను తీసుకుంటాను మీ ఇంటర్వ్యూ అని చెప్పేసి 124 నెంబర్తో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. అయితే తను రెప్లికా ఆర్టిస్ట్. ఆ సార్ ఏంటంటే ఒక మన న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా సార్, ఆ న్యూస్ పేపర్ను యాజ్ ఇట్ ఈస్గా కాపీ, అసలు మనము ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో మనం అసలు ఐడెంటిఫై చేయలేమన్నమాట. అంత పర్ఫెక్ట్గా కాపీ చేస్తారు సార్. సో అది ఆ రోజు అవార్డ్ ఫంక్షన్లో పట్టుకోవడానికి నన్ను కూడా స్టేజ్ పైకి రమ్మన్నారు అనమాట. అది ఇలా చూసేసరికి ఇంత పొడుగ్గా శారీలాగా అనిపిస్తుంది, పెద్ద శారీలాగా అనిపిస్తుంది. ఇదేంటి ఇంత పెద్ద ఉంది శారీలాగా అని జస్ట్ మామూలుగా అనుకున్నాను మనసులో. బట్ ఇంటికి వచ్చిన తర్వాత నాకు అదే మనసులో మెదులుతూ ఉంది. ఇంకా మనం కూడా ఏం చేయాలి, సార్ ఇన్ని రికార్డ్స్ తీసుకున్నాడు. తను హైయెస్ట్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ సార్. సో నేను కూడా ఒక రికార్డ్ పర్పస్ ఏదైనా చెయ్యాలి అన్నప్పుడు అది శారీ అని మైండ్లో పడిపోయింది కదా, ఆ శారీలా ఉంది ఇంత పెద్దగా అని. నేను శారీ ఎందుకు చేయొద్దు అన్న ఉద్దేశంతో ఇంకా నేను శారీ పెయింటింగ్. అది ఇంకోటి ఏంటంటే మనకు అంత టైం దొరకదు చెయ్యాలి అంటే, మనసులో ఉన్నా కూడా నేను అంత టైం స్పెండ్ చేయలేను కాబట్టి ఆ చిన్న చిన్న వర్క్స్, పెయింటింగ్స్ అలాంటివి వేస్తూ ఉండేదాన్ని. అనుకోకుండా అదే టైంలో నా ఫిబ్రవరి 2 ప్రోగ్రామ్ జరిగింది సార్, స్వయం సందర్శన. సో తర్వాత మనకి కరోనా స్టార్ట్ అయింది. అది అవ్వగానే ఇంకా దాంతో దొరికిందే ఛాన్స్ అనుకొని ఇంకా అప్పటి నుండి అది స్టార్ట్ చేశాను సార్ ఇమీడియట్గా. అది 90 డేస్లో 360 అవర్స్లో కంప్లీట్ చేశాను. 7 మీటర్స్ శారీ, అందులోనే పళ్ళు, బ్లౌజ్ అన్నీ కవర్ అయిపోతుంది. యాజ్ ఇట్ ఈస్గా శారీ ఎలా ఉంటుందో అలాగే కాపీ చేయడం జరిగింది సార్. ఇది మెయిన్. అంత పెద్దది తీసుకోవడానికి కారణం ఏంటంటే నాకు ఎప్పటి నుండో పెద్ద వర్క్ చేయాలని ఉంది. కాకపోతే పిల్లలు, ఫ్యామిలీ, స్కూలు, జాబ్ హోల్డర్ కాబట్టి కొంచెం వర్క్ చేయడము అది కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇట్లా చేయాలన్న సంకల్పంతో మొత్తానికి ఆ టైం యూటిలైజ్ చేసుకొని కంప్లీట్ చేయడం జరిగింది సార్. చెప్పాలి ఈ విషయం. ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు తర్వాత కూడా ఏంటంటే మనకు గుర్తింపు రావాలి అని అంటే ఖచ్చితంగా సర్టిఫికేట్సే. ఎంత ఆర్ట్ వర్క్ ఉన్నా కూడా జనాలు గుర్తించేది మనకు వచ్చిన సర్టిఫికేట్స్, రికార్డ్స్ని బట్టి.
అంటే వాటి గురించి అని కాకుండా నాకు చిన్నప్పటి నుండి టీటీసీ చేయాలన్న ఒక సంకల్పం ఉండేది. నాకు స్కూల్ లెవెల్‌లోనే డ్రాయింగ్ హయ్యర్, లోయర్ కంప్లీట్ చేసేసుకున్నాను. బట్ టీటీసీ చేయడానికి ఇక్కడ మనకు అది హైదరాబాద్ నాంపల్లిలో ఉంటుంది. నాకు జర్నీ పడదు. సో, మా నాన్నగారు కొంచెం ఇంట్రెస్ట్ చూపించలేదు. వద్దు అని చెప్పేసని ఆబ్జెక్షన్ చెప్పారు. ఎట్లా అని చెప్పేసని అది అట్లాగే మనసులో ఉండిపోయింది. ఆఫ్టర్ జాబ్ 2019లో నేను డ్రాయింగ్ టీటీసీ చేయడానికి అక్కడికి వెళ్తే, అక్కడ డ్రాయింగ్ సార్, ఎందుకమ్మా మీరు ఇంత కష్టపడి అక్కడి నుండి వచ్చి మీరు నేర్చుకుంటా అంటున్నారు, ఆల్రెడీ జాబ్ హోల్డరు, మీకు ఇది టీటీసీ అవసరం లేదు కదా అని చెప్పేసి అంటే, లేదు సార్ నాకు చిన్నప్పటి నుండి ఇంటెన్షన్ ఉంది నేర్చుకోవాలని, మీరేమి అట్లా ఫీల్ అవ్వద్దు, మీ క్యాడర్ నా క్యాడర్ సేమ్ కదా అని చెప్పి, మీరేమి అట్లా ఫీల్ అవ్వద్దు, నేను మీ స్టూడెంట్ని ఇక్కడ, నేను ఖచ్చితంగా వస్తాను నేర్చుకుంటాను అని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా చేయడము. ఇంకోటి ఏంటంటే, ఇప్పటి వరకు ఆ డ్రాయింగ్లో ఎగ్జామ్లో టీటీసీలో హైయెస్ట్ మార్క్స్ నేనే ఫస్ట్ టైం అంట డ్రాయింగ్ టీటీసీలో కూడా టాపర్గా నిలిచాను సార్.